ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రకటించిన హామీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. కేసీఆర్ మరోసారి వచ్చి మోసకారి హామీలు ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఆచరణకు వీలుకాని హామీలిచ్చి మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రకటించిన హామీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. కేసీఆర్ మరోసారి పచ్చి మోసకారి హామీలు ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఆచరణకు వీలు కాని హామీలిచ్చి మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీభవన్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, ఏ విధంగా కాంగ్రెస్ నేతలు ఎందుకని అంత మండిపడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు బీఆర్ఎస్ నేతల్ని వాళ్ళు విస్మరించుకుంటున్నారు? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ మేనిఫెస్టో పైన కూడా పలు విమర్శలు కూడా చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ ప్రకటించిన ఆ మేనిఫెస్టో సంబంధించి కూడా అది కాపీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు హామీలు కావచ్చు, ఆ డిక్లరేషన్ లో ఉన్న అంశాలన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టి మేనిఫెస్టో కూడా ప్రకటించిన కాంగ్రెస్ నేతలు విమర్శించిన పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా గతంలో 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో కూడా ఇక్కడ ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూరలేదు. ఆచరణ యోగ్యమయ్యే హామీలు ఇప్పుడు మేనిఫెస్టో కూడా లేవు. గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అయితే గాలికే పరిమితాయి. వీటిని అంటే ప్రజల్లో కూడా ఏమాత్రం పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఏమాత్రం కూడా చేయలేకపోయారు అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితిని. ప్రధానంగా గత ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మిగతా పథకాలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల అంశం కావచ్చు, ఇంకా పోడు భూముల అంశం కావచ్చు, అసైన్ ల్యాండ్ పట్టాల అంశం కావచ్చు, ఇలాంటి మేనిఫెస్టోలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అది ఇప్పటి వరకు కూడా అది అమలు చేయలేని నేపథ్యం కావచ్చు. మిగతా ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో కూడా పలు అంశాలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆరోగ్య లక్ష్మి కింద 15 లక్షల పెంపు కావచ్చు, అలాగే కేసీఆర్ బీమా పథకం పేరుతో కూడా ఆ బీమాను కల్పించడం కావచ్చు, ఆసరా పెన్షన్ల పేరుతో కూడా వికలాంగులకు 6,000 పెన్షన్ చేస్తామన్నట్టు కావచ్చు, మిగతా వారికి కావచ్చు వాళ్ళకు 5,000 పెన్షన్ కూడా అది నెలవారీగా 500గా పెంచుకుంటూ పోతామన్నట్టుగా చెప్పిన ఆ నేపథ్యం కావచ్చు. ఇంకా జర్నలిస్టులు అలాగే వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి 400కే సిలిండర్ ఇస్తానన్న నేపథ్యం కావచ్చు. మిగతా ఏదైతే పేదలకు సౌభాగ్య లక్ష్మి పేరుతో కూడా 3,000 భృతి ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే రైతు బంధుకు సంబంధించి కూడా 16,000 పెట్టుబడి సాయం కావచ్చు. మిగతా సంబంధించిన కూడా పలు అంశాలతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 6 గ్యారెంటీల హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైతే పెట్టుబడి సాయం కావచ్చు, 15,000 పంట పెట్టుబడి సాయం, దాంతో పాటుగా ఏదైతే మద్దతు ధరతో పాటుగా క్వింటాల్కి 500 రైతుకు బోనస్ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఆసరా పెన్షన్ విషయానికి వస్తే 4,000 ఆసరా పెన్షన్లు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నట్టు కూడా 6 గ్యారెంటీల హామీలు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక పోరు భూముల పట్టాల పంపిణీ కావచ్చు, అసైన్ ల్యాండ్లు, సో నిజమైన అసైన్లకు ఇంతవరకు అన్యక్రాంతమైన భూములన్నిటి కూడా అక్కడి నుంచి నిజమైన అసైన్లకు వాళ్ళకు పట్టాలు చేయించడం కావచ్చు, ఇతర భూములకు ఉన్న దానిలాగా అమ్మకం కొనుగోలు చేసేందుకు వీలుగా కూడా అట్లాంటి రైట్స్ కల్పిస్తాం అన్నట్టుగా కాంగ్రెస్
నేతలు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. మిగతా 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా 2500 వృత్తితో పాటు 500 గ్యాస్ సిలిండర్, అలాగే మిగతా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మెట్రో ప్రయాణం కావచ్చు, ఇలాంటి 6 గ్యారంటీల హామీలు ఇవ్వడం జరిగింది. హామీలన్నిటిని కూడా ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీల హామీలు కావచ్చు, ఇతర డిక్లరేషన్లో తీసుకొని ఆ కాపీ కొట్టిన నేపథ్యం. అది ఇప్పటి వరకు ఏం తీసుకొచ్చింది అంటే 500కి గ్యాస్ సిలిండర్ నేపథ్యంలో కూడా అది 400కి చేయడం కావచ్చు. మిగతా అంటే పెన్షన్లకు సంబంధించి కూడా ఏకకాలంలో ఒకేసారిగా ఇక్కడ పెన్షన్లకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇచ్చే నేపథ్యం కావచ్చు. మిగతా వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళు పెంచిచ్చే క్రమం కనిపిస్తున్న నేపథ్యం. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పటికే మేనిఫెస్టో సిద్ధం చేస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ 6 గ్యారంటీల హామీలు కావచ్చు, డిక్లేర్లు, ఇవన్నీ అంశాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టింది. ఆ కాపీని కూడా ఈరోజు సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపంలో కూడా ప్రకటించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమాత్రము ఇచ్చిన హామీలు కావచ్చు, మేనిఫెస్టో కూడా ఇంతవరకు నెరవేర్చని అయినా ఇంకా దీనికి సంబంధించి గతంలో ఎన్నికల ముందు హామీలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసగించేందుకు వస్తుంది. 10 సంవత్సరాల కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధుల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో అక్కడ ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు, అక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏదైతే శ్రావణి ఆత్మహత్య చేసుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. పలు పథకాల్లో కూడా ఫెయిల్యూర్ పథకాలు కావచ్చు, మేనిఫెస్టో పథకాలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా మరోసారి మోసగించేందుకు బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపంలో ఈరోజు ప్రకటించిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టో కావచ్చు, ఇప్పటికే తీసుకొచ్చిన 6 గ్యారంటీల హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేలుకోరి, ప్రజల మేలుకోరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ నిరుద్యోగులు, ఉద్యోగులు కావచ్చు, మిగతా రైతాంగ సమస్యలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళందరి లబ్ధి చేకూరే విధంగా వారందరికీ కాంక్షలకు అనుగుణంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది. అది ప్రకటించేందుకు కూడా ఆ ముహూర్తం కూడా ఫిక్స్ కాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇవన్నీ జూటా మాటలు. ఇలా తీసుకొచ్చిన బీఆర్ఎస్ మేనిఫెస్టో అంతా కూడా ఏదైతే ప్రజలు కూడా ఎవరు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు మోసపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరోసారి ఈ ఏదైతే హామీల పేరుతో కావచ్చు, మేనిఫెస్టోల పేరుతో మరోసారి ప్రజలను మోసగించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి దీటైన మేనిఫెస్టో కూడా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నది. ప్రజలు మేల్కోరే మేనిఫెస్టో ఉండబోతుంది. ఇప్పటికే శ్రీధర్బాబు నేతృత్వంలో కూడా మేనిఫెస్టో ఫైనల్ దిశగా చేరుకున్న నేపథ్యం కావచ్చు. మిగతా అంశాలన్నిటి కూడా ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చిన అంశాలు కావచ్చు, మిగతా మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా మెట్రో రైలు ప్రయాణం కావచ్చు, మిగతా ఏదైతే ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా వాళ్ళకు సంక్షేమ పథకం కావచ్చు, ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఆటో డ్రైవర్లకు మరో సంక్షేమ పథకం కావచ్చు, అన్ని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఇప్పటికీ ప్రజల్లో కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా ఈ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మేనిఫెస్టోను ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారనుకో తీవ్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం రైట్ హరీష్, అంటే ముందుగానే మనం చూసుకుంటానే వస్తున్నాము. దళిత బంధు మీద కేవలం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దళిత బంధులో చాలా అక్రమాలు, మోసాలు జరిగాయి అని వీళ్ళైతే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ దళిత బంధుని తొలగించకపోయి ఇంకా పెంచారు, దీన్ని కొనసాగిస్తున్నారు, ఇంకా ఇస్తామని కేవలం దీని మీదే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసి మోసాలు అంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా దళిత బంధు దాంట్లో కూడా ఖచ్చితంగా 30% కమిషన్ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకొని దళిత బంధు లబ్ధిదారులకు ఇచ్చారు. అది లబ్ధి కూడా కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఆ నేతల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలకే దళిత బంధు లబ్ధి చేకూరింది. మిగతా వారికి సంబంధించి కూడా 30% కమిషన్ ఇచ్చిన నేపథ్యం. ఇది స్వయంగా సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన నేపథ్యం కావచ్చు, చెప్పిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా అక్కడ దళిత బంధు కావచ్చు, మిగతా ధరణి పోర్టల్ ద్వారా కూడా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో కొంతమంది రైతులకు ధరణి పోర్టల్లో భూమి నమోదు చేయని నేపథ్యం కావచ్చు, అసైన్ల అంటే ఏదైతే ఒక కాలం నిషేధిత కాలంలో కూడా భూములు అక్కడ నిషేధిత కాలంలో చేర్చడం ద్వారా మిగతా వారికి కూడా భూములను జప్తు చేయడం కావచ్చు, ప్రభుత్వమే తీసుకొని దాన్ని వేలంపాట వేయడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ధరణి పోర్టల్ వల్ల రైతాంగం అంతా కూడా నష్టం చెంది రైతులు చనిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా కూడా దీనిపైన కూడా ప్రజాక్షేత్రంలో కావచ్చు, అక్కడ ఏదైతే రైతులకు సంబంధించి కూడా ధరణి పోర్టల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం, దాంట్లో ఏదైతే సాంకేతికంగా ఉన్నతమైన ఒక మరో పోర్టల్ని తీసుకురాబోతున్నాం. అలాగే అసైన్ ల్యాండ్కి సంబంధించి కూడా అసైన్ ల్యాండ్ కావచ్చు, పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా 11,50,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, పోడు భూముల పట్టాలన్నీ కూడా పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 4 లక్షల పట్టాలు కూడా పంపిణీ చేయలేకపోయింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా పోడు భూముల పట్టాలు కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, మిగతా రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఇక్కడ మహిళల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దానికి కూడా ఒక కఠినమైన నిబంధనలతో కూడా కొత్త చట్టాన్ని అమలు చేయడం కావచ్చు, ఇక్కడ కఠినమైన శిక్షలు ఉండే విధంగా కూడా తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే అక్కడ దళిత బంధు కావచ్చు, ఇక్కడ ఏదైతే దళితులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం, అంబేద్కర్ అభయాస్తం పేరుతో కూడా వాళ్ళకు 12 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు ఇంటి స్థలం, అలాగే మొత్తంగా అంటే ఇప్పటికే దళిత బంధు ఇచ్చిన క్రమం కావచ్చు. దళితులకు సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి 12 లక్షల ఆర్థిక సాయం, అలాగే బీసీలకు సంబంధించి బీసీ బంధు కూడా తీసుకురాబోతున్న నేపథ్యం, బీసీలకు సంబంధించి కూడా 5 లక్షలు ఆర్థిక సాయం ఉండే విధంగా కూడా అక్కడ మేనిఫెస్టో రూపకల్పనలో కూడా బీసీ సామాజిక వర్గం నేతలు కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ అన్ని. అంటే గతంలో అక్కడ దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయం కావచ్చు, ఇప్పటికే చాలామంది కూడా డబుల్ బెడ్రూమ్ అందని విషయం కావచ్చు, ఇవంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సవాల్ విసిన పరిస్థితి, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్న గ్రామాల్లో మీరు ఓట్లు అడగండి, డబుల్ బెడ్రూమ్ ఉన్న ఈ గ్రామాల్లో మేము ఓట్లు అడుగుతామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, మిగతా దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి తాజాగా ఆర్థిక సాయం కావచ్చు, ఇవన్నీ కూడా అన్నిట్లో ఫెయిల్యూర్ అయింది. అవి ప్రజలకు చేరువ చేయలేకపోయింది. అది ప్రకటనకే పరిమితమైన మేనిఫెస్టోలు, ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మరోసారి ప్రజలను మోసగించేందుకు మరో మేనిఫెస్టో రూపంలో కూడా సిద్ధమైంది. దానికి కాంగ్రెస్ మేనిఫెస్టోనే కాపీ కొట్టి మళ్ళీ ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రజలకు హామీలు ఇచ్చింది, అది కూడా నెరవేరుస్తున్న క్రమంగా వచ్చి అక్కడ ఇచ్చిన 5 గ్యారంటీల హామీలను కూడా ఇప్పటికే అమలు పరుస్తున్న నేపథ్యం, అక్కడ 90% మేర 6 గ్యారంటీల హామీలు నెరవేర్చాం. తెలంగాణలో 6 గ్యారంటీల రైట్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.